కర్తను ధ్యానింపవే ఓ మనసా కర్తను ధ్యానింపవే. ఇహమున పరమున తానే దైవమని, ఇహమున పరమున తానే దైవమని కర్తను ధ్యానింపవే ఓ మనసా కర్తను ధ్యానింపవే. ఎల్ల జగతిని కలుగజేసిన ఏలిక ఎవరో ఎరుగుమమా. ఎల్ల జగతిని కలుగజేసిన ఏలిక ఎవరో ఎరుగుమమా. ఊరిమి మీరగా తీరుగా తనదు చేతుల మీదుగా, కురిమి మీరగా తీరుగా తనదు చేతుల మీదుగా. చేసిన ప్రతిరూప మీ మానవ బొమ్మ కర్తను ధ్యానింపవే ఓ మనసా కర్తను ధ్యానింపవే. ప్రియమైన ప్రవచన ఛానల్ ప్రేక్షకులందరికీ, దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మరొకసారి మీ గృహాల్లో ప్రవేశించడానికి నాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప అవకాశం బట్టి మొదటగా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. తర్వాత మీ అందరికి కూడా నేను వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఒక దైవ సేవకుడిగా నేను మీ గృహాల్లో ప్రవచన ఛానల్ టీవీ ద్వారా మీ గృహాల్లో ప్రవేశించడానికి ఇచ్చిన ఇది గొప్ప అవకాశం. మీ ప్రేమకు, మీ అభిమానానికి వందనాలు. దేవుని సేవకుడినా నా ద్వారా దేవుని మాటలు వినాలని మీరు ఆశించినందుకు దేవుడు మిమ్మల్ని ఎంతో గొప్పగా ఆశీర్వదిస్తాడు. బిడ్డలారా, మీరు దేవుని సేవకుడిగా నేను దేవుని మాటలు మీతో నేను పంచుకుంటుండగా దేవుని మాటలు వినాలని మీరు సమర్పించుకోవటం మీ విధేయత, మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు మీకు తప్పనిసరిగా ప్రతిఫలాన్ని అనుగ్రహిస్తాడు. మరి చిన్న ప్రార్థన చేసుకొని మరి ప్రసంగాన్ని మొదలు పెట్టుకుందాం. పరిశుద్ధుడైన దేవా, కృప కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, నమస్కారాలు నాయన. అత్యంత ప్రియమైనటువంటి మా ప్రవచన ఛానల్ విశ్వాసులందరినీ ఈ విధంగా ప్రవచన ఛానల్ టీవీ ద్వారా కలుసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇది మీ చిత్తమని నేను భావించి మీ ప్రజలతో నా ద్వారా మీరు మాట్లాడాలని ఉద్దేశించారని నేను నమ్ముతున్నాను. ప్రతి మాటను పుటం వేయండి. సొంత మాటలు, అనవసరమైన మాటలు, వ్యర్థమైన మాటలు, నొప్పించే మాటలు, మరి గొప్పగా చెప్పుకునే మాటలు, నా గురించి చెప్పుకునే మాటలు ఏమొద్దు నాయన. చెప్పిన ప్రతి మాట మీ గురించి మాత్రమే ఉండాలి, మీ కొరకు మాత్రమే ఉండాలి. మీరు మహిమ పొందండి, శత్రువుని సిగ్గుపరచండి. ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలందరినీ అత్యధికంగా ఆశీర్వదించండి. నీ ప్రియకుమారుడు మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మీతో మాట్లాడాలని, దేవుని మాటలు మీకు వినిపించాలని, దేవుడు నాకు హృదయంలో పెట్టిన భారాన్ని మీతో పంచుకోవాలని మరి ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాను. ఈ సంగతి శత్రువుకి, సాతానుడికి ఇష్టం లేదు. దేవుని మాటలు మీతో మాట్లాడటం, ఆ మాటల ద్వారా మీరు ఆశీర్వదింపబడటం, ఆ విధంగా దేవునికి మహిమ రావటం, ఇవన్నీ సాతానుడికి ఇష్టం లేని పనులు. అందుకని ఏదో ఒక ఆటంకం పెట్టి మరి ఈ పరిచర్య జరగకుండా, ఆ ద్వారానే తప్పు కాదు. పరిచర్య చేసేటప్పుడు దైవజనులు చాలామంది అద్భుతంగా వాక్య పరిచర్య చేసేవాళ్ళు. వాళ్ళందరికీ తెలిసిన విషయం, సాతానుడు అడ్డుకుంటుంటాడు దేవుని మాటలు మాట్లాడకుండా. దేవుని మాటలు వింటే మనకు ఆశీర్వాదం. దేవుని మాటలు వినటం వల్ల మనం ఆశీర్వదింపబడి
దేవుడు మహిమపరచబడతాడు. ఇది ఈ సంగతి సాతానికి ఎంత మాత్రం ఇష్టం లేదు. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఎందుకంటే మీతో మాట్లాడలేకుండా చేయడానికి, ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి సాతానుడు ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు, ఎన్నెన్ని ఆటంకాలు పెట్టాడు నాకు తెలుసు. ఒక అద్భుతమైన మాట ఉంది, యేసు ప్రభుని సంకల్పములు మారవు అన్నప్పటికీ. ద ప్లాన్స్ ఆఫ్ గాడ్ విల్ నెవర్ చేంజ్. దేవుడు అనుకున్నది జరిగి తీరుతుంది. ఒకవేళ శత్రువు అనేక ఆటంకాలు పెట్టినప్పటికి కూడా దేవుడు అనుకున్న వాట్ ఎవర్ గాడ్ ప్రపోజెస్ ఇట్ విల్ బి ఫుల్ఫిల్డ్, దట్స్ ఆల్. దేవుడు అనుకున్నది జరిగి తీరుతుంది. ఆయన అనుకున్నది ఎవరు ఆటంకపరచడానికి సరిపోరు. వాక్యంలో ఒక మాట రాయబడింది, ఆయన వంకరగా చేసిన దాన్ని ఎవరు తిన్నగా చేయలేరంట. ఆయన పడగొట్టిన దాన్ని ఎవరు నిలబెట్టలేరంట. యోబులు అంటాడా, ఆయన నీటిని మూటగా కట్టేసంట. ఎవరిని కట్టగలరండి? ఆయన కట్టగలరంట. గాలిని పిడికిట్లో పట్టేస్తాడంట. మనం పట్టగలం? ఆయన పట్టేస్తాడు. పర్వతాలను త్రాసులో చూశాడంట దేవుడు. భూమిని కొలమానంలో పెట్టి కొలిచాడంట. ఈజ్ ఏ సావరిన్, సార్వభౌముడు, సర్వలోక చక్రవర్తి, సర్వలోక సృష్టికర్త, అత్యున్నత సింహాసనాసీనుడు, శాశ్వత సింహాసనాసీనుడు. ఇలా చెప్పాలంటే దేవుని గురించి చాలా గొప్ప సంగతులన్నీ చెప్పుకుంటూ పోతే చాలా బాగుంటుంది. భలే ఉంటుంది అసలు దేవుని గురించి చెప్పుకుంటూ వెళ్తుంటే, దేవుని మహింపరుస్తుంటే మనకు ఎంతైనా ఆశీర్వాదం. అయితే నేను చెప్పబోయే ప్రతి వర్తమానం కూడా ఎంతో భారంతో కూడినటువంటిది, మరి ఖర్చుతో కూడినటువంటిది. మరి కనుక మీరు ఈ విషయాన్ని గమనించి దయచేసి ఈ వర్తమానాలు వినడానికి ఉద్యుక్తులై మిస్ కావకండి దయచేసి. ఈ 4 మెసేజ్ల యొక్క క్యాప్షన్ ఏంటంటే, క్రైస్తవ కుటుంబంలో యజమాని పాత్ర. ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ ది 4 మెసేజెస్. ఈ 4 వర్తమానాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం ఇది. ఇది విని తీరాలి. నాకేం బట్టే వినాల్సిన అవసరం నాకేంటి అన్న కూడా కుటుంబ యజమాని గారు అనుకుంటే విని తీరాలి సార్, మీరు విని తీరాలి. ఎందుకంటే నేను చాలా ఖర్చు పెట్టుకొని ఒక్కొక్క మెసేజ్ని మీతో పంచుకుంటున్నా. నిన్నెవరు ఖర్చు పెట్టమన్నారని అడుగుతారు ఇంకొకళ్ళ. నేను కాదు, యేసుప్రభువు ఖర్చు పెట్టాడు. ఆయన పరలోకాన్ని దిగొచ్చి తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు ఇచ్చాడు. ఆయన ప్రాణం విలువ ఎంత తెలుసా మీకు నాకు? నిన్ను రక్షించడానికి, కేవలం నిన్ను రక్షించడానికి తన ప్రాణం పెట్టారు చూశారు. ఆ ప్రాణం యొక్క విలువ చాలా గొప్పది. నేను పెట్టిన ఖర్చు ఎంత దాని ముందు? ఆయన ప్రాణం పెట్టిన విలువే అంత పెట్టినప్పుడు నేను ఖర్చు పెట్టడంలో పెద్ద గొప్పతనం లేదు. కానీ ఈ విలువని మీరు పోగొట్టుకుంటే చాలా నష్టపోతారు. ఈ విలువని అర్థం చేసుకుంటే చాలా ఆశ్చర్యపడతారు. కనుక గమనించలేరా, క్రైస్తవ కుటుంబంలో యజమానుని యొక్క పాత్ర అనేది తప్పనిసరిగా వినండి. దయచేసి మొదలు పెడుతున్నాను. దేవుడి వర్తమానాన్ని మన వినికిడిలో ఆశీర్వదించను కాక. క్రైస్తవ కుటుంబంలో యజమాని యొక్క పాత్ర నేను 5 పాయింట్లు రాశాను. ఈ 5 పాయింట్లు ఈ కుటుంబ యజమానికి వర్తిస్తే ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, తప్పుకున్నా ఏం చేసినా సరే అనుసరించి తీరాలి. ఇవి అనుసరించి తీరకపోతే నష్టం మీకే ప్రియుల. ఒకళ్ళు కుటుంబ యజమానికి నాకు కూడా వర్తిస్తే సుమా, నేను కూడా ఒక కుటుంబ యజమాని, ఈ పాయింట్లు నాకు కూడా వర్తిస్తాయి. నువ్వు చేస్తున్నావా అంటే చేసి తీరాలి. చేసి తిరగకపోతే దాని నష్టం ఏంటో నాకు తెలుసు, దాని ఆశీర్వాదం నాకు తెలుసు. కనుక దాన్ని మీతో పంచుకోవడం ద్వారా ఈ ఆశీర్వాదంలో మీరు కూడా పాలు పంపులు పొందాలని, ఈ విధంగా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ భారాన్ని మీతో పంచుకోవడం ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడిని మీరు దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ పాయింట్లు 5 పాయింట్లు మీరు ఒప్పుకున్నట్టయితే మీరు ఇతర యజమానులతో కూడా మీరు పంచుకోవడం ద్వారా దేవుని పని మీరు చేసిన వాళ్ళు అవుతారు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ వచనం ఉందంటే, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. మీ పనులన్నీ పక్కన పెట్టేసింది. అది ఆఫీస్ పనులు కానివ్వండి, బిజినెస్ పనులు కానివ్వండి, మరి వ్యవసాయం పని కానివ్వండి, వ్యాపారం, అన్ని పనులు పక్కన పెట్టేసి మొట్టమొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకండి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. ఆ పై వచనాలు చదివితే అవేంటో అర్థమవుతుంది. తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి వీళ్ళు. అంతకంటే ఏం కావాలి మసీదు చెప్పండి? రోటీ, కపడా, మకాన్, ఈ 3. అంతకంటే ఏం కావాలి చెప్పండి? కనుక ఇవన్నీ దేవుడు ఇస్తాడంట. మనం తిప్పలపడక్కర్లే వాటి గురించి. మనం పెద్ద పెద్ద పనులు చేసి మనం ఎంతో ప్రయాసపడక్కర్లే. 128వ దావీదు కీర్తనలో ఒక మాట రాయబడిందర్రా. అదేంటంటే, మీరు పెందల కడనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. మానవ ప్రయాస, పొద్దున్నే లేవటం, పరుగులే పరుగులు, రాత్రి అర్ధరాత్రి నిద్ర సరిగా ఉండదు, తిండి సరిగా ఉంది, ఏదో సంపాదిద్దాం, ఏదో సాధిద్దాం, ఏదో చేద్దామని, ఇవన్నీ వేస్ట్ అని వాక్యం ఉందట. పక్కన దాని తర్వాత ఉన్న మాట, తన ప్రియులు నిద్రించుచుండగా
ఆయన వారికి ఇచ్చుచూ ఉన్నాడు. వీ మస్ట్ బి ది బిలవ్డ్ ఆఫ్ గాడ్. దేవునికి ప్రియులుగా ఉండాలి మనం. ఆయనకి ఇష్టలుగా ఉంటే నిద్రపోతే చాలు, మనం ఏం ప్రయాసపడక్కర్లే. 127వ కీర్తన, 128వ కీర్తన మానవ జీవితానికి సరిపడేటువంటి వాక్యాలు. కనుక మీరు ఈ పనులు, దేవుని పని ముందు చేయండి. ఇప్పుడు నేను చెప్పిన 5 పాయింట్లు మీకు సబబు, సహేతుకం, క్వైట్ రీజనబుల్, క్వైట్ బ్లెస్సింగ్స్ అనుకుంటే మీ తోటి కుటుంబ యజమానులతో పంచుకోండి. దేవుడికి మహిమ కలుగుతుంది, మనకు ఆశీర్వాదం కలుగుతుంది. కనుక ప్రియులారా, మరి కుటుంబ యజమానికి ఉండవలసినటువంటి మొట్టమొదటి క్వాలిటీ, క్రైస్తవ కుటుంబ యజమాని ఎట్టి పరిస్థితిలో మారు మనసు పొందిన వాళ్ళ ఉండాలి. ఫినిష్. క్రైస్తవ కుటుంబాల గురించి మాట్లాడుతున్నా సుమండి, నేను మిగతా వాళ్ళ సంగతి నాకు అనవసరం. నేను క్రిస్టియన్ని అని చెప్పుకునేటువంటి ఒక క్రైస్తవ కుటుంబ యజమాని ఆయనతో మాట్లాడుతున్నా. సార్ మీరు క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నారు, ఎందుకంటే క్రిస్టియన్ పేరుంది మీకు. క్రిస్టియన్ చెప్పుకున్నారు, గుడికి వెళ్తున్నారు, చందాలు ఇస్తున్నారు, కార్యక్రమాలు పాల్గొంటున్నారు. మీ రేషన్ కార్డులో, మీ ఆధార్ కార్డులో కూడా క్రిస్టియన్ అని ఉందా? లేకపోతే షెడ్యూల్ క్యాస్ట్ హిందూ, దాని పక్కన క్యాస్ట్, రిలీజన్ ఏమి హిందూ పెట్టి క్యాస్ట్ ఇంకోటి పెట్టేస్తాం. ఒక గుడిలోనైనా మీరు, లేకపోతే ఆఫీసులో కూడా క్రిస్టియనేనా? మా నాన్నగారు స్టేషన్ మాస్టర్ గారు చేసేవారు. నా కుటుంబమే ఒక మోడల్ దీనికి, అందుకని ఎగ్జాంపుల్, అందుకని ప్రతిసారి షేర్ చేసుకుంటుంటాను. ఆయన చాలామంది అడిగారు, నువ్వు షెడ్యూల్ క్యాస్ట్ అని పెట్టుకో, నీకు ప్రమోషన్లు వస్తాయి. స్టేషన్ మాస్టర్ కంటే ఇంకా ప్రమోషన్లు పెద్దగా ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నాయి, రైల్వేస్లో మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే మా నాన్నగారు నాకు వద్దు, నాకు షెడ్యూల్ క్యాస్ట్ వద్దేనే వద్దు. చాలామంది దేవుని బిడ్డలు అని చెప్పుకునే వాళ్ళు మరి గవర్నమెంట్ పత్రాల్లో ఆధార్ కార్డు అనండి, లేకపోతే రేషన్ కార్డులు అనండి, లేకపోతే ఓటర్ కార్డు అనండి, లేకపోతే పాస్పోర్ట్ అనండి, వీటిలో కంపల్సరీగా రిలీజన్ హిందూ ప్లస్ వేరే క్యాస్ట్ పెట్టేస్తున్నారు. అక్కడికి వచ్చారు నేను క్రిస్టియన్ కాదంటారు. ఎందుకంటే అలా పెట్టుకోకపోతే గవర్నమెంట్ దగ్గర నుంచి బెనిఫిట్స్ ఏమి లేవు. నేను కాలేజీలో చదివాను, హై స్కూల్స్లో చదివాను, మరి ఎస్సీ పెట్టుకోమని చెప్పారు. మా నాన్నగారు ఎస్సీ ఇవ్వనే లేదు, అసలు ఓన్లీ క్రిస్టియన్ అంతే. ఇప్పటికీ ఈనాటికి కూడా నేను హైదరాబాద్లో ఈ మధ్యలో ఉంటే మా ఊరు విఆర్ఓ గారు ఫోన్ చేసి మీరు ఏంటండి అన్నారు. నేను క్రిస్టియన్ అండి అన్న. అంటే క్రిస్టియన్ కదా, వాళ్ళు క్యాస్ట్ అంటే, క్యాస్ట్ దాన్ని నీకేం పని? నేను క్రిస్టియన్ని, నేను గవర్నమెంట్ దగ్గర నుంచి బెనిఫిట్స్ ఏం అడగట్లేదు, రేషన్ కార్డు మీద బెనిఫిట్స్ అడగట్లే, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నాకేం అక్కర్లే. నేను హై స్కూల్లో చదివినప్పుడు, కాలేజ్ చదివినప్పుడు మా స్పెషల్ ఫీజే, నాకు స్కాలర్షిప్ లేవు, గవర్నమెంట్ దగ్గర నుంచి ఎలాంటి బెనిఫిట్. అంటే నేను ఎందుకు చెప్తుంటే క్రిస్టియన్ నచ్చంగా చెప్తున్నా, ఐఎమ్ ఏ క్రిస్టియన్. మా నాన్నగారు కూడా అదే చెప్పారు. అఫీషియల్ ర్యాంకులో మంచి క్లాస్ 1, క్లాస్ 2లో మేము ఫస్ట్ క్లాస్ ఉండేది మాకు రైల్వే ట్రైన్లో. నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు నాకు ఫస్ట్ క్లాస్ పాస్, సీజనల్ పాస్ అయినప్పుడు కూడా వీఆర్ క్రిస్టియన్స్, వీఆర్ క్రిస్టియన్స్. పరిశుద్ధైన పౌలు గారు అంటాడు ఒక మాట, చావైతే లాభం, బ్రతుకుటే క్రీస్తు. బ్రతుకుటే క్రీస్తు కొరకే. ఐ విల్ డై, ఐ విల్ లివ్ అండ్ డై ఏ క్రిస్టియన్, దట్స్ ఆల్. ఇంక దాని వెనకాల ఎలాంటి రిలీజియస్ ఐ డోంట్ వాంట్ ఎనీ కైండ్ ఆఫ్ బెనిఫిట్ ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. క్రైస్తవ కుటుంబ యజమాని ఇది సమర్పణ. అలా ఉండగలవా? అలా ఉండాలంటే దేవుడికి సాధ్యం అంటే ఒక మారు మనసు పొందిన బిడ్డలకే సాధ్యం. ప్రతి కుటుంబ యజమాని కూడా మొట్టమొదటి పాయింట్ మారు మనసు పొందిన వాళ్ళ ఉండాలి. ఎందుకంటే మారు మనసు పొందని మరి కుటుంబ యజమాని ఆ కుటుంబం ఆశీర్వాదకరమైనది కానీ కాదు. మారు మనసు పొందినటువంటి కుటుంబ యజమాని దేవుని బిడ్డ కాదు. ఈజ్ నాట్ బార్న్ ఆఫ్ గాడ్. దేవుని వల్ల పుట్టినవాడు కాదు. ఎందుకంటే అతనికి మారు మనసు లేదు కనుక. మారు మనసు లేని జీవితంలో దేవుడికి స్థానం లేదు. యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో ఏముందంటే, ఒకడు క్రొత్తగా జన్మించని ఎడల అన్లెస్ వన్ ఈజ్ బార్న్ అగైన్ అతడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. ఈ మాట ఎవరితో అన్నాడు తెలుసా? ప్రభు నికోదేమని ఒక ఆయనతో అన్నాడు. నికోదేము ఏజ్డ్ వన్, ఓల్డ్ మ్యాన్. ఇంకోటి ఓల్డ్ మ్యాన్ అంటే మంచి అనుభవం కలిగినటువంటి వ్యక్తి. అప్పుడు యేసుక్రీస్తు వారి వయసు ఆయన వయసులో సగం ఉంటుందేమో నేను అనుకుంటున్నా. వృద్ధుడు ఆయన, ప్రభు యేసుక్రీస్తు వారి వృద్ధుడు నువ్వు అని చెప్పి అతను అంటం చూస్తాం అక్కడ యోహాను సువార్త 3వ అధ్యాయం. అంటాడు, నువ్వు యూదుల అధికారివి కదా. యూదుల అధికారి అంటే సామాన్యమైన మాట అండి. యూదులు అంటే ఎవరు? ఈరోజు తెలుసు కదా ఇశ్రాయెల్ కంట్రీ పరిస్థితి, ప్రపంచం అంతా గడగడలాడిపోతుంది. అయ్యో, ఇశ్రాయెల్ దేశాన్ని మట్టు పెట్టాలని లేకుండా జరిగిన కొన్ని దేశాలు ఆ దేశం మీద దాడి చేస్తే ఒక్కొక్క దేశాన్ని వెన్నులో కంపరం పడుతుంది. ఇటీవల ఒక స్టేట్మెంట్ అక్కడి నుంచి వచ్చింది, రిపోర్ట్ ఇశ్రాయెల్ కంట్రీ నుంచి. ఆయన అంటాడు, నెతన్యాహు
చిన్న రాష్ట్రంతో కూడా సరిపోదు, మా చిన్నదే మాది. మా దేశం మీదకి ఇన్ని దేశాలు దాడొచ్చినాయి, కానీ ఈ దేశాలన్నీ ఎదుర్కొనేటువంటి శక్తిని దేవుడు నాకు ఇచ్చాడు. గడగడలాడిపోతుంది, మట్టు పెడతాడు శత్రువులు. అసలు ఆ వెపన్స్ ఎట్లా వస్తున్నాయో, ఆ పవర్ ఎట్లా వస్తుందో, మరి ఆ కరేజ్ ఎట్లా వస్తుందో దానికి తెలియదు. యూదులు అంటే అంత శక్తి కలిగిన వాళ్ళు. వాక్యం ఏమనుందో తెలుసా? ఇశ్రాయేలు ముట్టువాడు నా కనుగుడిని ముట్టు అంత సమానుడు. ఇశ్రాయేల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఓ ఇశ్రాయేలు విను, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు? అద్భుతమైన వాక్యాలని. సజీవంగా ఉన్న దేశం ఈరోజు. అలాంటి దేశానికి అధికారి ఆయన, యూదుల అధికారి ఈ నికోదేము అని ఆయన. ఇంకొకటి ఉంది ఆయన క్వాలిఫికేషన్, ఆయన ధర్మశాస్త్రోపదేశకుడు అంట. దేవుని ధర్మశాస్త్రంలో ధర్మాలేంటి, మర్మాలేంటి, కర్మాలేంటి అమూలాగ్రంగా పఠించి ఒక్కానించి అక్కడికి జనాలకి ప్రబోధ చేసేవాడు. దేవుని రాజ్యం అంటే ఏంటి, దేవుని సూక్తులు ఏంటి, చేయకూడదు ఏంటి, చేసేవాటి. ఇన్ని తెలిసిన ఆయనకి ఒక శాస్త్రం తెలియలే, తిరిగి జన్మించుట అనే మాట. ఆయన సంగతి తెలుసా నీకు అంటున్నాడు ఆయన. నువ్వు ఎవరితో చెప్తున్నావు ఈ మాట, నీకు తెలుసా అంటాడు ప్రభుని. నేను ఎట్లా ఇంత ముసలోడిని మళ్ళీ పుట్టాలా, నేను తిరిగి జన్మించాలా, మా అమ్మ కడుపులోకి నేను ఎట్లా వెళ్తాను? ఎంత ఇన్నోసెంట్గా అడుగుతున్నాను. అంత హీ వాజ్ అన్ ఏజ్డ్ మ్యాన్, హీ వాజ్ ఎ వైజ్ మ్యాన్, హీ వాజ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ మ్యాన్. ఈ విషయం అర్థం కాదు, సూక్ష్మలమవచ్చు. ఏమంటున్నా కుర్రాడా నువ్వు, నా అనుభవం లేదు నీ వయసు, ఎట్లా అంటున్నావు నువ్వు? వన్ మస్ట్ బి బార్న్ అగైన్ అని. ఈజ్ ఇట్ పాసిబుల్ టు బి బార్న్ అగైన్? నా అంత ముసలోడు మా అమ్మ కడుపులోకి నెట్టలేదు. అమాయకంగా అడుగుతున్నాడు పెద్ద ఆయన. ఇంత చిన్న విషయం నీకు అర్థం కాలేదు. నువ్వు ధర్మశాస్త్రోపదేశకుడివి, యూదుల అధికారివి, అన్ ఏజ్డ్ మ్యాన్, సూత్రాలన్నీ ధర్మసూత్రాలన్నీ తెలిసినోడు. ఈ ఒక్క పాయింట్ తెలియలేదు నీకు. సరే పక్కన పెట్టి ఏదో మటుకి ఒకటి మటుకు ఖాయం, అన్లెస్ యు ఆర్ బార్న్ అగైన్. నువ్వు తిరిగి జన్మించకపోతే దేవుని రాజ్యంలోకి పో. మరి ఎక్కడికి పోతావు? నరకానికి పోతావు. నరకం అంటే ఏంటి తెలుసా? అగ్నిగుండం. అది అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇట్ ఈస్ రియల్. నరకం అనేది నిజం. దీని గురించి ప్రత్యేకంగా ఒక 4 వర్తమానాలు తయారు చేస్తాం మీకు. ఈ లోపల నేను చెప్పొచ్చేదంటే, కుటుంబ యజమాని, నువ్వు పెద్ద ఆఫీసర్ కావచ్చు, పెద్ద లీడర్ కావచ్చు, హైలీ ఎడ్యుకేటెడ్ మ్యాన్ కావచ్చు, ఏ వైజ్ మ్యాన్ కావచ్చు, ఏ వెల్దీ మ్యాన్ కావచ్చు, అన్లెస్ యు ఆర్ బార్న్ అగైన్, నువ్వు తిరిగి జన్మించకపోతే కుటుంబ యజమాని నువ్వు నరకానికి పోతావు. ఇది తిరగలేదు, దీనికి కన్ఫామ్. నరకానికి పోయా నువ్వు కుటుంబాన్ని పరిపాలించే అర్హత నీకు లేదు, ఎలిజిబిలిటీ నీకు లేదు. మారుమనసు పొందిన వ్యక్తి అంటే దేవుని బిడ్డని అక్కడే ఉంటుంది. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆ ముసలానికి చెప్తాడు, పై నుండి కలిగినటువంటి జన్మ ఇది, అంటే దేవుని వలన కలిగిన జన్మ ఇది, అంటే దేవునికి పుట్టిన జన్మ అని అర్థం. యోహాను సువార్తలో అయితే చూస్తాం, ఇది రక్త మాంసం వల్ల శరీరచ్చల వల్ల కలిగినది కాదు, ఇది దేవుని వలన కలిగినటువంటిది. కుటుంబ యజమాని మారుమనసు పొందేవా? మారుమనసు పొందటం అంటే మొట్టమొదటి పాపి అని గ్రహించాలి. ఈ పాపి అయినటువంటి మానవుడి కోసం దేవుడు మానవ రూపిగా ఈ లోకంలోకి వచ్చాడు. శిలువ మీద మరణించి తన ప్రశస్తమైన రక్తాన్ని మానవాళి కొరకు, మానవాళి పాపం కొరకు ఆయన చిందించాడు. 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం అంటే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి. అంటే రక్తము చిందించకుండా పాప పరిహారం లేదు. ఒక మనిషి పుట్టడమే పాపిగా పుట్టాడు. బ్రాహ్మణుడు పొద్దున్నే నదిలోకి పోయి అర్ఘ్యం తీసుకుంటాడు. అర్ఘ్యం అంటే ఆ నీళ్లు దోసెట్లో తీసుకొని ఇలా పోయాడు. సంధ్యావందనం అంటారు. ఈ సంధ్యావందనం చేసేటప్పుడు ఆయన ఏమంటాడు తెలుసా అండి? పాపోహం, నేను పాపిని, పాపాత్మ, నా ఆత్మ పాపము, పాపకర్మ, నేను చేసే పనులన్నీ పాపమే, పాప సంభవ, నా పుట్టకే పాపం అంటున్నాడు. 51 దావీదు కీర్తనలో దావీదు మహారాజు అదే సేమ్ కొటేషన్ అంటున్నాడు, నేను పాపములో పుట్టినవాడును, పాపములోనే నా తల్లి నన్ను గర్భం మీద వచ్చింది. అర్థమైంది ఎంత భయంకరమైన సత్యం చూశారు. ఆమె తల్లి గర్భంలో పట్టం ఆమె ఎట్లా కన్సీవ్డ్ అంటే ఒక పాప ప్రక్రియ ద్వారా మానవుడు ఆమె గర్భంలో ప్రవహించాడు. కనుక పుట్టినవాడెవడు? పాపాత్ముడు, పుట్టుకతోనే పాపము. కనుక దావీదు మహారాజు అంటున్నాడు, నేను పాపంలో పుట్టాను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించింది. 51 కీర్తన 2-3 వచనాల్లో చూసుకుంటే అక్కడ ఉంటుంది. పాపములో నా తల్లి నన్ను గర్భం ధరించిందనే మాట ప్రతి మానవుడికి, ప్రతి కుటుంబ యజమానికి వర్తిస్తుంది. కుటుంబ యజమాని గారు, మీ అమ్మగారికి మీరు ఎట్లా పుట్టారు తెలుసా? ఒక పాపము ద్వారా, పాప పిండంగా పుట్టమే. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో ఈ యొక్క సత్యం మనం చూస్తాం. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపాత్ములే. ఈ అవనిలో
పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపాత్ముడే. ఎలా జరిగింది ఇది? మానవుడు పుట్టం పాపికి పుట్టడం ఇదేం కర్మ అండి? రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఇంకొక మాట ఉంది. ఎలాగనగా పాపము వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్యజీవం. పుట్టిన మానవుడు పాపాత్ముడు. ఈ పాపాత్ముడైన మానవుడు పాప స్థితి నుంచి విడుదల పొందాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవుడు అనుగ్రహించినటువంటి వరము, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మానవాళి కొరకు ఆయన శిలువ మీద చిందించినటువంటి ఈ ప్రశస్తమైన రక్తధారల్లో వాళ్ళ పాప జీవితాన్ని కడుక్కుంటాడో వాళ్ళు పాపమును విడుదల పొందుతారు. మనము మన పాపములను ఒప్పుకునే నెడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రులుగా చేయడు. కనుక ప్రతి కుటుంబ యజమాని పాప జీవితం నుండి విడుదల పొందిన వ్యక్తిగా ఉండాలి. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని తమ సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు నా కొరకు ఈ లోకంలోకి వచ్చారు, నా పాపముల కొరకు చనిపోయారు. యేసయ్యా నేను పాపినని గ్రహించాను, పుట్టుకతోనే నేను పాపిని, ఈ పాప జీవితాన్ని బట్టి నేను మరణం అనేటువంటి శిక్ష నా మీద ఉంది, నేను నరకానికి పోతాను. కనుక ఈ రోజు నుంచి నా పాపాన్ని అంతా ఒప్పుకుంటున్నా, నా జీవితంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా, నా జీవితాన్ని మీరు ఏలండి, పరిపాలించండి, మిమ్మల్ని అనుసరిస్తాను, లోకం వైపు నుండి మీ శిష్యుడిగా మీ బిడ్డగా నేను జీవిస్తాను అని చెప్పి పాపాలను ఒప్పుకున్న మరుక్షణం ఆయన మన జీవితాన్ని మార్చి వస్తాడు. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. కుటుంబ యజమాని మారు మనసు పొందిన వ్యక్తిగా ఉంటే కుటుంబాన్ని పరిపాలించగలుగుతాడు. ఏ కుటుంబ యజమాని మారు మనసు లేని వ్యక్తిగా ఉంటాడో యజమానికి తగడు అర్హుడు కాదు. దైవభక్తి కలిగినటువంటి కుటుంబ యజమాని కుటుంబాన్ని పరిపాలించగలడు. ఆ విధంగా చేయడం ద్వారా ఏంటంటే కుటుంబం తన చెప్పితేతలు ఉంటుంది. ఏ కుటుంబ యజమాని మారు మనసు పొందినటువంటి వ్యక్తిగా ఉంటాడో ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఆ కుటుంబ సభ్యులు ఉన్నారు చూసారు, భార్య బిడ్డలు, కుటుంబ యజమానికి కట్టుబడి ఉండరు, ఉండాలని రూల్ లేదు. నువ్వు మారు మనసు పొందినావా, నువ్వు దేవుని బిడ్డవా, నీ మాట మేము ఎందుకు వినాలి అనేటువంటి ఆ మోటివేషన్ని సాతానుడు కలిగిస్తాడు. అతని మాట మీరు వినక్కర్లే, అతను చెప్పాను అబద్ధాలే, నోటి నిండా బూతులే, ఆ క్లబ్లో తాగుతాడు, ఆ పేకాట ఆడతాడు, దేవుడు అంటే భయం లేదు, ఇంకేమేమి చేస్తాడో మీకు తెలియదు. ఎందుకంటే మారు మనసు పొందని వాళ్ళు దేవుని క్రమంలో ఉండరు, కనుక ఉండాలని రూల్ లేదు. పాప జీవితంలో ఉంటారు. పాప జీవితంలో ఉన్నటువంటి కుటుంబ యజమాని తన భార్య బిడ్డల్ని భక్తిలోకి ఏ విధంగా నడపగలడు? ఇంకొకటి ఏంటి తెలుసండి, ఏ కుటుంబ యజమాని మారు మనసు పొంది దైవభక్తులు ఉంటాడో ఆ యజమానుడిని చూసి భార్య బిడ్డలు భయపడతారు. ఆయన చెప్పు చేతలు ఉంటారు, ఆయన మాట వింటారు, ఆయన కట్టుబడి ఉంటారు, ఆయన మోసం చేయరు, ఆయనకి ద్రోహం చేయరు. అమ్మో మా నాన్నగారు అనేటువంటి భక్తి విధానం వాళ్ళకుంటారు. దేవుడు ఆ విధంగా కలిగిస్తాడు భయభక్తులు. అలా కాకుండా ఉన్నదనుకోండి, దేవుని పట్ల నమ్మకంగా లేనటువంటి నీ పట్ల నీ భార్య నమ్మకంగా ఉండాలని రూలే ఉంది. దేవుని పట్ల భయభక్తులు లేని నమ్మకత్వం లేని నీ పట్ల నీ బిడ్డలు నమ్మకంగా ఉండాలని రూలే ఉంది. ఈయన గారు దారేది పెద్దవాడేమో పోలీస్ స్టేషన్లో, ఆ చిన్నవాడేమో ఇంకో చోట కేసులు, ఆవిడ గారేమో దైవక్రమం లేని కుటుంబం. నీ కుటుంబం భద్రంగా ఉండాలంటే, నీ కుటుంబం క్షేమంగా ఉండాలంటే మారు మనసు పొందిన వ్యక్తి తప్పనిసరి మస్ట్ బి బాండ్ అట్ ఎనీ. ఈ సందర్భంగా 128వ దావీదు కీర్తన ఒక్కసారి తెరిచి నా కోసం చదవండి. అక్కడ ఏమిటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచుకుని వారందరూ ధన్యులు. ఎవరు ధన్యులు ఈ లోకంలో? యెహోవా యందు భయభక్తులు కలిగి పెద్ద పెద్ద బిజినెస్లు చేసేవాళ్ళు ధన్యులు కాదు. అంబానీ గారు మొన్న చెప్పాను, దేవుడికి మెసేజ్లు చెప్పాను మీకు, లక్షల కోట్లు ఉన్నాయి ఆయనకి. మొన్న వాళ్ళ కొడుకు పెళ్లి జరిగింది. ఆయన ఆ కొడుకు గారు వేసుకున్న కోటు ఖరీదే కోట్ల రూపాయలు ఖరీదు. ఓ పాట పాడడానికి వచ్చారంట ఆయన, ఎవరు పాప్ సింగర్, ఆయనకు 70 కోట్లు ఇచ్చారంటండి. ఆయనకి ఎంత డబ్బు ఉంది? ఒక 100 విమానాలు ఆయన ఇంటి చుట్టూ పెట్టారు, గెస్టులు వచ్చింది, గెస్టులు పడడానికి. ఇన్ని చేసినప్పుడు ఆ పెళ్లి కొడుకు స్పీచ్ చేస్తున్నాడు, ఇష్టేస్తే చాలా బాధాకరంగా చెప్తున్నాడు. మై లైఫ్ ఈజ్ నాట్ ఎ బెడ్ ఆఫ్ రోజెస్, నా జీవితం గులాబీల పాన్పు కాదు, అంత ముళ్ళు డిఫికల్టీస్, ఎప్పుడు చచ్చిపోతుంది నాకు తెలియదు. వాళ్ళ నాన్నగారు కళ్ళమ్మ నీళ్ళు అట్లాంటి పడుతుంది. ఏం సుఖం, ఇంత సంపాదించే సుఖాన్ని. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారు వాళ్ళు మట్టుగా దే ఆర్ ద బ్లెస్డ్ పీపుల్ ఆన్ ది ఎర్త్ అంటూ కింద అంటాడు. నిశ్చయముగా, నిశ్చయముగా, ఫర్ ష్యూర్లీ, నో డౌట్, ఎందుకంటే దేవుని వాక్యం కనుక, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవిస్తావు. దేవుని బిడ్డలకు ఉండేటువంటి శ్రేష్టమైన ఆశ్చర్య కుటుంబ యజమాని. నువ్వు కష్టపడి సంపాదిస్తున్నావు, ఏం సుఖం, మనశ్శాంతి లేదు నీకు. వస్తున్న డబ్బులు ఏమవుతున్నాయి? హాస్పిటల్ పాలవుతున్నాయి,
అప్పుల పాలవుతున్నాయి. వాటికి వీటికి సాటిస్ఫాక్షన్ లేదు అసలు. యెహోవా భయభక్తులు కలిగి ఆయన త్రోవలేదు నడుచుకుని వారు అందరి ధైర్యం నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనిపిస్తుంది. రిక్షా వేసుకుని బండి వేసుకుని వెళ్తున్నాడు, రిక్షా తొక్కారు, పొద్దు నుంచి సాయంత్రం వరకు తొక్కుతున్నాడు, డబ్బులు వస్తున్నాయి, తీసుకొచ్చి భార్య చేతికిస్తున్నాడు. ఆదివారం మందిరంకి వెళ్తున్నారు ఆరాధనకి, చక్కగా ప్రశాంతం మంచి మాంసం తెచ్చుకుని చికెన్ తెచ్చుకొని తింటారు. అదే ఆ వ్యక్తి మారుమనసు పొందని వ్యక్తి అనుకోండి, సగానికి సగం డబ్బు తాగడానికి వెళ్ళిపోద్ది. ఎందుకంటే దేవుని భయభక్తులు లేని వాళ్ళ జీవితం యొక్క ఆశీర్వాదాలు ఏమాత్రం పొందుకోవడానికి వీళ్ళు. ఒక దేవుని బిడ్డలు మాత్రమే ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు నడుచుకునే వాళ్ళు మాత్రమే కష్టార్జితాన్ని అనుభవిస్తారండి. ఈ విషయాన్ని అనుభవిస్తున్నప్పుడు 120 నీ లోగట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉంటుంది, నీ పిల్లలు నీ భోజన బల చుట్టూ ఒలివ మొక్కల్లా ఉంటారు. 108 కీర్తన చదవండి. వీలైతే వచ్చి 2వ మెసేజ్లో మళ్ళీ విషయాలు కదా చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా పరలోక తండ్రి, ఇదిగో నేను కుటుంబ యజమాని ఉండాల్సిన ఒక 5 అంశాలు మేము ధ్యానించుకుంటుండగా మొదటి అంశం మేము ధ్యానించాం. కుటుంబ యజమాని తప్పనిసరిగా మారుమనసు పొంది ఉండాలి. అన్లెస్ ఈజ్ ఏ బార్న్ అగైన్ క్రిస్టియన్ ఈజ్ నాట్ వర్ది టు బీ ది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. ఆయన మారుమనసు పొందని వారు కాకపోతే కుటుంబ యజమానికి అనర్హుడు. కుటుంబం ఆశీర్వాదకరమైంది కాదు. భార్య బిడ్డలు ఆయన మాట వినరు, భార్య బిడ్డలు ఆయనకు నమ్మకంగా ఉండరు, ఏదో భయపడినట్టు మోసం మరి వేషధారణ ఏదో ఉంటుంది. కానీ సమాజంలో అతనికి సరైనటువంటి కాపుదల భద్రత, దేవుని కాపుదల భద్రత ఉంది. యెహోవా భయభక్తులకి ఆయన తోవలేదు నడుచుకుని వారు అందరూ ధన్యులైన వాక్యం ఆయన ఆశీర్వాదం తెచ్చింది. ఈ మాటలు వింటే నా కుటుంబ యజమానులు వారు ఎవరైనా సరే హర్ట్ అవ్వకుండా, అఫెండ్ అవ్వకుండా ఈ మాటలను అర్థం చేసుకోవడం కృప దయచేయండి. మారుమనసు పొందిన అనుభవం ఈ మాటలు వింటున్నటువంటి ప్రవచనా ఛానల్ కుటుంబ యజమానులు అందరికీ కూడా వర్తించేలా మారుమనసు అనుభవం బిడ్డలు దయచేయమని నీ ప్రియకుమారుడు మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.